హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా ఒక హెల్దీ టేస్టీ క్యారెట్ టమాటాతో రసం లేదా చారు చూడబోతున్నామండి. చిన్నారులకి ఒక రసం ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళల్లో సాధారణంగా ఎదురయ్యే మలబద్ధక సమస్యను నివారించడంతో పాటు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు వాళ్ళకి చాలా రిలీఫ్ కూడా కలుగజేస్తుంది అన్నమాట ఈ యొక్క టమాటా క్యారెట్తో తయారు చేసిన రసం. సో ఇక రసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మీడియం సైజులో 2 టమాటాలు తీసుకోవాలి. అదేవిధంగా చెక్కు తీసిన క్యారెట్ ఒకటి తీసుకున్నాను. టమాటాలో మనకి రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేవిధంగా పొట్టలోకి వెళ్ళి మనకి బాల్ మూమెంట్ క్రియేట్ చేస్తుంది. తద్వారా మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది అన్నమాట. క్యారెట్ చిన్నారుల కంటికి చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే క్యారెట్లో మనకి రిచ్ ఆఫ్ ఫైబర్ ఉండటం వల్ల తిన్న ఆహారం చక్కగా జీర్ణమయ్యి మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుంది. సో ఇక 2 పదార్థాలను తీసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించడం కోసం ఒక బౌల్ తీసుకున్నాను. అందులో టమాటా క్యారెట్ మునిగేంత వరకు నీళ్లు వేసేసి క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. అలా వేస్తే క్యారెట్ ఈజీగా కుక్ అయిపోతుంది. టమాటా క్యారెట్ వేసేసి మూతను పెట్టేసుకోండి. సో ఇది ఉడికేలోగా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కొంచెం జీలకర్ర, 1 మిరియం, 2 తొక్క తీసిన వెల్లుల్లి తీసుకోవాలి. ఇవి ఎందుకంటే జీలకర్ర చిన్నారుల డైజెషన్కి చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క పెప్పర్ అండ్ వెల్లుల్లి ఏం చేస్తాయంటే జలుబు, దగ్గు రాకుండా నివారిస్తాయి. ఒకవేళ జలుబు, దగ్గు, జ్వరం ఉన్నా సరే వాటి నుంచి చాలా వరకు బేబీకి రిలీఫ్ కలిగిస్తాయి అన్నమాట. ఈ 3 పదార్థాలను తీసుకొని ఒక ఫ్రై ప్యాన్లో వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ కానీ ఏమీ లేకుండా. వీటి నుంచి కొంచెం లైట్గా ఒక మంచి అరోమా వస్తుంది. మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇక ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారేలోగా టమాటా క్యారెట్ కుక్ అయ్యేలేదో చూద్దామండి. ఇక టమాటా క్యారెట్ అనేది ఫుల్గా బాగా మ్యాష్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. హాఫ్ బాయిల్ అయితే చాలు. ఎందుకంటే మనం చారు చేసేటప్పుడు దాన్ని ఇంకొంచెం బాయిల్ చేస్తాం కాబట్టి. సో ఈ విధంగా టమాటా నుంచి తొక్క వచ్చేస్తే టమాటా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే టమాటా పైన తొక్కని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. తీసేసుకొని టమాటాని చిన్న చిన్న ముక్కలుగా ఒక చాకు సహాయంతో కట్ చేసుకోండి. టమాటా అండ్ క్యారెట్ కూడా చల్లారనిద్దాం. సో ఈ 2 చల్లారిపోయాక ఏం చేయాలంటే ఒక మిక్సీ బౌల్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, పెప్పర్, వెల్లుల్లి తీసుకొని ముందుగా ఒకసారి మిక్సీలో వేసేసి ఒకసారి మిక్సీ చేసేయండి. మిక్సీ అయ్యాక అందులో మనం చల్లారిన తర్వాత టమాటా క్యారెట్ కూడా వేసేసి బాగా వాటిని పేస్ట్లా చేసుకోండి. సో ఈ విధంగా తయారైన పేస్ట్తో ఇప్పుడు మనం రసం తయారు చేసుకుందాం. నేను చిన్నారులకు ఎప్పుడు రసం తయారు చేసినా పోపు పెట్టిన ఖచ్చితంగా మీరు నెయ్యిని వాడండి, నూనెకి బదులు. సో ఇక్కడ దానివల్ల మంచి అరోమా రావడంతో పాటు చిన్నారులకి వెయిట్ గెయిన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసి నెయ్యి కరిగాక అందులో ముందుగానే మనం తయారు చేసుకున్న ఈ యొక్క టమాటా క్యారెట్ జీలకర్ర మిశ్రమాన్ని కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఈ యొక్క నేతిలో బాగా మగ్గించండి. నేతిలో బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేయాలి. ఇక్కడే ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుందండి. అదేంటంటే కొంచెం సొంటి పొడి, చాలా ఇంపార్టెంట్. సొంటి పొడి అంటే డ్రై జింజర్ పౌడర్ అని మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక సొంటి పొడి ఏం చేస్తుందంటే చిన్నారులకి జలుబు, దగ్గు, జ్వరం రాకుండా నివారించడంతో పాటు మోషన్ చాలా ఫ్రీగా అవడంతో పాటు చిన్నారులకి కఫం పట్టకుండా కూడా చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇక సొంటి పొడి. సో మరీ ఎక్కువగా వేయకూడదు. ఒక చిటికెడు సొంటి పొడి వేసి దీన్ని బాగా కలిపేసి ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనం టమాటా అండ్ క్యారెట్ ఉడికించినప్పుడు రిమైనింగ్ వాటర్ ఉంది కదా, ఆ యొక్క వాటర్ని మిక్సీలో మనం మిక్సీ చేసినప్పుడు కొంచెం ఉండిపోతుంది కాబట్టి ఆ యొక్క వాటర్తో కలిపేసి ఉడికించిన మిశ్రమంలో ఈ యొక్క వాటర్ అనేది వేసేసి చక్కగా దీన్ని బాయిల్ స్టేజ్కి రానివ్వాలి. అంటే ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఆల్రెడీ టమాటా అండ్ క్యారెట్ మగ్గి ఉన్నాయి కాబట్టి మూత పెట్టేసి తేట తేలినంత వరకు మీరు మగ్గించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయాక లాస్ట్ అండ్ ఫైనల్లో ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు వేయకపోయినా పర్వాలేదు, బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాను. నువ్వుల్లో పాలల్లో కన్నా ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఈ యొక్క నువ్వుల పొడి వేయటం వల్ల ఆ యొక్క రసానికి మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో అందుకే కొంచెం నువ్వుల పొడి యాడ్ చేసుకున్నాను. నువ్వుల పొడి యాడ్ చేసేసుకున్నాక మనకు కావాల్సిన రసం ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలో రావాలి. అంటే సూప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గుమ్మగుమ్మలాడే హెల్దీ టేస్టీ టమాటో క్యారెట్ రసం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుందండి. ఫైనల్గా గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను.
సో ఇది చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. బేబీస్కి ఫస్ట్ అట్రాక్షన్ కలరేనండి. ఈ విధంగా కొంచెం కలర్గా ఉన్న ఫుడ్స్ కనుక వాళ్ళకి ఇస్తే తినటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్యారెట్ తినని పిల్లలు, టమాటా తినని పిల్లలు ఈ విధంగా రసం చేసి పెట్టడం వల్ల పర్ఫెక్ట్గా తినేస్తారు. ఈ విధంగా తయారు చేసిన రసాన్ని ఆ అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడు బాగా ముద్దగా చేసేసి అందులో కలిపి మీ చిన్నారులకి పెట్టొచ్చు. ఒకవేళ మీ బేబీస్కి బాగా జలుబు, దగ్గు, జ్వరం ఉంటే డైరెక్ట్గా సూప్లా కూడా వాళ్ళకి తినిపించవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న రసాన్ని 8 నెలలు దాటిన చిన్నారుల నుంచి వాళ్ళ యొక్క ఆహారంలో భాగంగా చేయొచ్చు. స్పెషల్గా నైట్ టైం ఇవ్వటం వల్ల కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు రోజంతా తిన్న ఆహారం చక్కగా డైజెషన్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి మోషన్ ఫ్రీగా అవుతుంది అన్నమాట. ఈ యొక్క రసం కంప్లీట్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను షేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రసాన్ని తయారు చేస్తారు. బట్ నా బేబీకి అయితే నేను 8 months నుంచి ఈ విధంగానే రసాన్ని తయారు చేసి ఇస్తున్నాను. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా ఈ విధంగా రసాన్ని తయారు చేసుకొని తీసుకోవటం వల్ల వాళ్ళకు కూడా జలుబు, దగ్గు, కఫం, జ్వరం దరి చేరకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా మనకు కావాల్సిన హెల్దీ, టేస్టీ, గుమగుమలాడే టమాటా క్యారెట్ రసం చాలా క్విక్గా, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదండి. దీన్ని తయారు చేసుకోవడం చాలా సులువే, కానీ ఇది తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అయితే మాత్రం చెప్పలేనన్ని ఉన్నాయి. ఈ విధంగా తయారు చేసుకున్న రసాన్ని మీ చిన్నారుల యొక్క డైట్లో భాగంగా చేయటం వల్ల వాళ్ళకి చాలా రకమైన అనారోగ్య సమస్యలు దూరం అవడంతో పాటు మీ చిన్నారులు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల. మీకోసం ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్, ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బాయ్.